ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. అలా పంపించిన బీసీలే ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, బీద మస్తాన్ రావు గారు కావచ్చు, ఇద్దరు రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేశారు. పార్టీ కూడా రాజీనామా చేసి వారు ఇంకో పార్టీలోకి వెళ్ళే పరిస్థితి. బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిన్న రాజీనామా చేశారు పార్టీకి కూడా. అదే కోవలోని యేసరత్నం కూడా పయనించే పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ మహానుభావులందరూ ఎవరికో 10 లక్షల కోట్లు ఇస్తానంటే కూడా ఒకరు కూడా పోయి ఉంటారు సార్. ఇప్పుడు ఎట్ట అయిపోయిందంటే కోట్లు ఇస్తే ఎందుకు పోరండి? నేను సార్ నేను నీకు మాట చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు పోతున్నారంటే కొంతమందికి వ్యాపారాలు ఉండొచ్చు, కొంతమందికి బిజినెస్ ఉండొచ్చు, కొంతమంది వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఇప్పుడు ఇది ఒక ఈవీఎం ప్రభుత్వం అని చెప్పేసి అసలు ఇది ఒక ఏదో రెడ్ బుక్ ప్రభుత్వాన్ని ప్రజల పైన పడుతున్నారని ఒక భయంతో కూడా వెళ్ళిపోవచ్చు. దానికి మనం ఏం చేయగలుగుతాం వాళ్ళు పోయిన వాళ్ళని. కానీ వాళ్ళు మళ్ళీ ఒకటి నిర్ణయించగలరు, ఆత్మసాక్షి అనేది ఒకటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాళ్ళు ఆయన పార్టీ పెట్టకపోతే, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకపోతే మేమందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయి ఉంటామా? ఈ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు అయిన నేను డిప్యూటీ సీఎం అయిన మంత్రి అయి ఉన్నాను కదా సార్. అందులో నేషనల్ పార్టీలో నన్ను మంత్రి చేసేదానికి ఎవడన్నా ముందుకు వస్తాడా? ఈవెన్ రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా కాలేకపోయింది. ఆయన పార్టీ పెట్టకపోతే కూడా చాలా మంది ఎమ్మెల్యే లెవెల్ కాదు, మంత్రుల లెవెల్ కాదు, అది వేరే. తెలంగాణలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోయి ఉంటే చాలా మంది ఎమ్మెల్యే లెవెల్ కాదు, మంత్రుల లెవెల్ కాదు. ఈరోజు అది వేరే ఇష్యూ. ఎవరైనా పార్టీ పెడితే వచ్చిన వాళ్ళు సర్వీస్. జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసిపోయిన పార్టీలో చాలా మంది పోయినారు. ఒకవేళ ఎమ్మెల్యేలు కూడా అయి ఉంటారు, మంత్రులు కూడా మళ్ళీ అయి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు 23 మందిలో పోయినారు కదా. ఈ 23 మందికి కొంతమందికి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎమ్మెల్యేలు చేసినారు కదా. ఎవరికైనా మంత్రి పదవులు వాళ్ళకి ఇక్కడ నుంచి పార్టీ పోయిన వాళ్ళకి, పార్టీ నుంచి మారిన వాళ్ళకి చంద్రబాబు కూడా 3 వాతలు పెట్టి ఎవరికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తున్నాడు. ఆయన చరిత్రహీనులు అయిపోతున్నారు. సరే, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి మంత్రి పదవులు ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి గారికి ఉన్న పవర్స్ ఏంటి? అసలుకి మీ పవర్ని ఏ రోజున ఉపయోగించారా? కేవలం డమ్మీ లాగా ఉండిపోయారా? డమ్మీ 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 అంటే ప్రాంతీయ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు ఉన్నా, లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నా, మాయావతి ఉన్నా, ఇంకొకరున్నా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఇండివిజువల్, ఎందుకంటే సీఎం ఏం డెసిషన్ తీసుకుంటాడో దానికి కట్టుబడి ఉంటారు సార్. మంత్రులకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఏ మంత్రులకి ఏం అధికారాలు ఇచ్చేసాడు? ఇంకా 2 నెలలు అయింది. ఇంతకుముందు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఏ మంత్రులు ఏ అధికారులు ఉన్నారు? అక్కడ కూడా బలి అయింది ఎవరు? దళితులు బలి అయినారు. అక్కడ కూడా ఎస్టీలు బదిలినారు. అక్కడ కూడా ఒకతూరి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి టికెట్లు ఇచ్చినట్టు మళ్ళీ కంటిన్యూకి ఇస్తున్నాడు. ఆయన కూడా బలి అయ్యేదంతా మేమే కదా సార్. కూలికి పోయేది మేమే, మోసేది మేమే, కొట్లాడేది మేమే, మళ్ళీ జెండాలు ఎత్తేది మేమే. కానీ బలమైన వాళ్ళే కదా ముఖ్య ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవుతారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవుతారు. అందువల్ల బలం లేని వాడికి రాజ్యసభ ఇచ్చాడు. ఆయన బలం క్యాస్ట్ పెట్టి రాజ్యసభ పంపించాడు. బాబురావుకు ఒక ఎస్సీ, గొల్లబాబురావు ఎస్సీ, ఆయన దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుని పంపించాడా? ఈవెన్ మోపి నేనంటే ప్రాణం ఆయనకి, ఆయనంటే నాకు కూడా అభిమానం. వీళ్ళ దగ్గర ఏమైనా ఆశపడిన పంపించాడా? ఒకప్పుడు రాజ్యసభకు పోతే కోట్లు ఉండేవాళ్ళు బిజినెస్ పర్సన్స్ పోతుండారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినంటే వాళ్ళ మనస్సాక్షి అడగాల. దాన్ని కూడా నారాయణ స్వామిని పట్టుకుని ఎందుకు పోయినారు అంటే నేనేం చెప్పగలుగుతాను? వాళ్ళు ఎందుకు పోయిన రేపు వాళ్ళు నారాయణస్వామి గారికి పవర్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంకి ఇచ్చిన చిత్తూరు జిల్లాలో మీకున్న పవర్ ఏంటి? 5 ఏళ్ళు ఏం పవర్ చేశారు? ఒకరికి కదా పవర్ ఉండింది. ఏం చేయాలన్నా చిత్తూరు జిల్లాలో ఆ ఒక్కరు చెబితేనే ఏదైనా జరిగేది. నారాయణ స్వామి గారు ఏం చేయగలిగారు చెప్పండి? పవర్ ఏముండింది? ఇప్పుడు నాకు పవరే లేకపోతే నేను రాష్ట్రపతి చాపర్లు ఎందుకు పోతాను? జగన్మోహన్ రెడ్డి నన్ను ఎందుకు పంపించి, ఏ చంద్రబాబు నాయుడు ఏ ఎస్సీని కానీ ఎస్టీలు కానీ రాష్ట్రపతి దీంట్లో పంపించిన చరిత్ర ఉంది ఆయనకి. నేను పద్మావతికి అట్టగదు రాజకీయ సమానత్వం చూపిస్తున్నారు సార్. నేను పోతే ప్రోటోకాల్ ప్రకారంగా నన్ను కూర్చొని పెట్టారు. ప్రోటోకాల్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. కలెక్టర్ని ఎస్పీని ఎవరు చెప్పినా మార్చరు. అది సీఎం దృష్టిలోనే ఉంటుంది. సీఎం ఎవరు డెసిషన్ తీసుకుంటారో తీసుకుంటారు. అటెత్తుకుంటే నాతో ఎవరు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలా చెబితే అలా పని అయిపోయేది కదా. నా పైన ఆయన కూడా పెత్తనం చేయలేదు. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టు డిప్యూటీ సీఎం అయినాను ఇంక వీడికి రాజకీయ సమానత్వం లేకుండా పోవాలని కొంతమంది పావులు కలిపితే దాంట్లో అందరూ చేతులు కలిపినారేమో, కానీ నన్ను మాత్రం ఎప్పుడు నన్ను ఇంచపరిచి కానీ ఒక రకంగా మాట్లాడేది కానీ నన్ను ఇప్పుడు చేయలేదు. ఎందుకు మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంత భక్తి? నాకు భక్తి జగన్మోహన్ రెడ్డి పైన.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మరి ఎవరిపైన నేను పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మీకు స్వామి భక్తి ఉందా లేదా? నాకేం స్వామి భక్తి సార్, నేను రాజశేఖర రెడ్డికి స్వామి భక్తి. దీనైనా ఒప్పుకుంటారా లేదా? మీరు రాజకీయాల్లో నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కన్నా మీరు సీనియర్ నా నాలెడ్జ్లో, నాకున్న జర్నలిజం నాలెడ్జ్లో. అయితే మీరు 1972లోనే రాజకీయాల్లో ఉన్నారు, 1974 81 లెవెల్ మీరు సమితి ప్రెసిడెంట్ అయ్యారు, మీ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మీరు పాదాభివందనం చేశారా లేదా ఒక బహిరంగ సభలో? నేనా పాదాభివందనం అనేది నా మైండ్లో ఒక జగన్మోహన్ రెడ్డికి చేసుంటా, రాజశేఖర రెడ్డికి చేసుంటా. మళ్ళీ ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడినారు కదా, మీరు దీన్ని పెడతారో లేదో పబ్లిక్ నాకు తెలియదు, కానీ ఎస్సీ కమ్యూనిటీలో ఎస్సీలు అయిన వాళ్ళు ఎవడో ఒక ఆధారం పట్టుకొని వాడు డబ్బులు పెట్టో వాడు ఇంకోటి పెట్టో గెలిపిస్తే వాడి ఇంటికాడ పోయి సేద్యం చేయాల్సిందే కదా అందరూ. ఇప్పటి వరకు ఎవడైనా సొంతంగా ఎస్సీగా ఉండేవాడు నిర్ణయాలు తీసుకొని ఆ మంత్రిని ఆ నియోజకవర్గంలో ఉండే పెద్ద లీడర్ని ఎదిరించి వాడు ముందుకు పోగలుగుతాడా? చెప్పండి సార్. నేను సమితి ప్రెసిడెంట్గా అందరిని ఎదిరించి ముందుకు పోయినా, ఎమ్మెల్యేగా అందరిని ఎదిరించి ముందుకు పోయినా. అంటే రెడ్లు కాదు, బలమైన వాళ్ళందరినీ ఎదిరించినోడే నేను. కానీ డిప్యూటీ సీఎం అయిపోయినాక పార్టీ వ్యవహారాలంతా కూడా మనం చూసుకునే పరిస్థితి మనకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నీకు, ఏ పార్టీ కూడా ఎస్సీలని ఎక్కడ ఎదగనిస్తారు? కనీసం ఎస్సీలని కూడా పెట్టుకొని కారు ఎక్కమని చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డి. దానివల్ల మాకు అధికారం ఉందా అధికారం లేదా, ఇది పెద్ద పవర్ వచ్చింది అనేది కూడా నాకు ఇష్టం లేదు. కానీ కనీసం నేను కారు అక్కడ పోతా ఉంటే డిప్యూటీ సీఎంగా అన్నను విలువ ఎక్కించు అని చెప్పేవాడు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, అంటే మేము బానిసగా బతకలేని అంబేద్కర్ భావాలతో బతికేవాడు. ఈరోజు నా పరిస్థితి ఎట్లుండదంటే, ఇంతకుముందు 3 తూర్లు అడిగినారు, మీరు ఒక డిప్యూటీ సీఎం గుండి నిన్ను 5 సంవత్సరాలు పెట్టుకొని నిన్నెందుకు ఆడిచ్చిందానికి. నేను ఫస్ట్లోనే జగనన్నకి చెప్పిన, ఈ తూరి మా పాపకి ఇవ్వండి సార్ టికెట్ అని చెప్పిన. ఆమెకు కానీ ఇస్తామని చెప్పి కానీ కంటిన్యూగా చేస్తుంటే పాప ఓడే ప్రశ్న కూడా ఉండదు. మాది ఏమైపోయిందో కన్ఫ్యూజన్ స్టేజ్కి పెట్టేసినారు. మీరు చెప్పినట్టు ఒక డిప్యూటీ సీఎం నింది నువ్వు ఎంపీగా పోను, ఎమ్మెల్యేకి పోను, ఎంపీకి పోను, ఎమ్మెల్యేకి పోను ఆడిచ్చేది ప్రజలకందరూ కూడా ఆడిచ్చినారు అనేది భావన వాళ్ళకి కూడా ఉంది. కడన నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రేమతో చూశాడు కాబట్టి నా బిడ్డకి ఇవ్వాలనుకున్నాడు. నువ్వు ఇప్పుడు చెప్పారు కదా నా గాలికి గెలుస్తారని, ఆ దృక్పథంతో మా పాపకి ఇస్తే గెలుస్తాడు, పొలిటికల్గా వాళ్ళని ముందుకు తీసుకొని రావచ్చు అని ఒక ఆలోచనతో కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీ పట్ల చాలా అభిమానం ఉంది కాబట్టి మీ కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా. మీ ఆవిడ పరంజ్యోతి గారిని జెడ్పీ చైర్మన్ చేసుకోవాలని మీరు అనుకున్నారు. అందుకే కార్వేటి నగరం నుంచి మీ భార్యని ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు, ఏకగ్రీవం చేసుకున్నారు, పోటీ లేకోకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ జెడ్పీ చైర్మన్ కాకోకుండా అడ్డుకుంది ఎవరు? అది ఓసికి వచ్చింది కదా సార్. ఓకే కానీ రిజర్వేషన్ మార్పించి జనరల్ వచ్చింది, రిజర్వేషన్ అప్పుడప్పుడు మార్పించారు. అంటే మీ ఆవిడని మీరు జెడ్పీ చైర్మన్ చేసుకుంటారని మీ ప్రభుత్వం ఏదనుకుంటే అదే కదా జరిగేది. రిజర్వేషన్లన్నీ కూడా మీకు మనస్ఫూర్తిగా 3 పర్యాలు దండం పెట్టి చెప్తున్నాను, మాకు రిజర్వేషన్లు ఏ విధంగా గుప్తా అని అడిగితే తెలుస్తుంది. కలెక్టర్ గారు ఉన్నాడు, ఎవరా కలెక్టర్ గారు మాకు అదే భరత్ గుప్తా, ఆయన అడిగి తెలుస్తుంది. కనీసం మాకు ఎట్ట రిజర్వేషన్ మార్చారు ఎట్ట వచ్చింది అనేది నా ఆత్మసాక్షిగా నాకు తెలీదు. అది ఎవరు మార్చారో వాళ్ళ పతనానికి దారి తీస్తుంది. నేను మా మిస్సెస్ ని జడ్పీ చైర్మన్ చేయాలని నా 3 బిడ్డల సాక్షిగా నాకు ఆలోచన కూడా లే. నా 3 బిడ్డల సాక్షిగా మళ్ళీ వీడు కూడా అబద్ధాలు చెప్తాడు అనుకుంటే అది మీకు మీ విజ్ఞత వదిలేస్తుండ. అక్కడ ఏమైందంటే లేడీకి ఇచ్చే లోపల అక్కడ మా లీడర్లో మా ఎస్సీలో కూడా మొత్తం జెంట్స్ కావాలనుకుంటున్న వాళ్ళు కూడా సైలెంట్ అయినారు. అప్పుడు మా పాపకు పెట్టాలనుకునేది వాస్త నేను ఎవరినే ఈ కృపాలక్ష్మికి, ఆమెకి అక్కడ మున్సిపాలిటీలో ఓటు హక్కునింది కాబట్టి అక్కడ ఓటు హక్కులే. ఇంకా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి మా పాపని మా మిస్సెస్ని పెట్టాల్సి వచ్చింది. అంతేగాని నేను రాజకీయంగా నా తరపున నా భార్యని ఉండేటప్పుడు నా భార్య జడ్పీటీ సేవలనే ఆలోచన కూడా నాకు లేదు. కానీ మీరు నమ్మరు, లేకపోతే నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేసినావని మాట్లాడచ్చు. ఇంకా దానికి నేను ఆ క్వశ్చన్ జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉండా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.